అండి, వెల్కమ్ బ్యాక్ టు వాణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మటన్ పాయాసం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మరి ఎందుకు ఆలస్యం, ఒక్కసారి ఈ వీడియో చూసేయండి. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: మటన్ పాయ, నెక్స్ట్ ఎండుమిర్చి, జీలకర్ర, చెక్క, లవంగ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, నిమ్మ చెక్క, అలాగే 2 ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటితో పాటు పాయ కూడా మనం వాష్ చేసి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. సో ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో జీలకర్ర, ఎండుమిర్చి, చెక్క, లవంగ, మిరియాలు వేసి ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రోస్ట్ చేసిన మిశ్రమాన్ని ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. వాటిలోకి సాల్ట్ కూడా వేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో చోప్డ్ ఆనియన్స్, కొత్తిమీర, పసుపు వేసి ఒక 5 మినిట్స్ మగ్గించాలి. ఆ తర్వాత ఫైన్ పేస్ట్ కూడా వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసి సరిపోతుంది. మనకి క్వాంటిటీ ఆఫ్ వాటర్ వచ్చేసి 1 లెగ్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మనకి సూపు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత వాటిలోకి పాయ కూడా మనం వేసి పెట్టేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత మనకి ఫైనల్గా టేస్ట్ సెట్ అయ్యిందా లేదా అనేసి ఒక్కసారి టెస్ట్ చేసి ఈ కుక్కర్లో అయితే 20 విజిల్స్ పెట్టాము అంటే మనకి సూప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో విజిల్స్ పెట్టేసి ఫైనల్లీ లెమన్ యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ పాయ సూప్ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.